అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ప్రస్తుతం మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల టైంలో అనేక పథకాలకు సంబంధించగాను హామీలైతే ఇవ్వడం జరిగింది కదా! అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏపీ ప్రజలకు మనకి తల్లికి వందనం పథకం కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేయడం జరిగిందండి. ఇప్పుడు అనేక 2 పథకాలకు సంబంధించి కూడా అమలు చేయడానికైతే సిద్ధమవుతుందనమాట. అయితే వీటికి సంబంధించి గాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందులో మనకి ఆడబిడ్డ అనేది అలాగే ఉచిత బస్సు పథకం అయితే ఉందన్నమాట. అయితే మీ అందరికీ తెలిసినట్లుగానే ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు కార్యక్రమం అయితే చేపట్టబోతుందండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను మనకి కొన్ని అప్డేట్స్ అనేవైతే వచ్చాయన్నమాట. అవి ఏంటంటే మనకి ప్రస్తుతం ఏ జిల్లా నుంచి ఆ జిల్లా వారికి మాత్రమే మనకి ఉచిత బస్సు అనేది నడపనుందనమాట. అలాగే వేరే జిల్లాలకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీరు టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి విధి విధాలన్నీ కూడా ఇంకా రావాల్సి ఉంటుందండి. అయితే ఇప్పుడు మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దానికంటే ముందు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మహిళలకు మేలు చేకూర్చాలని చెప్పి అంటే సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ప్రతి మహిళలకి కూడా ప్రతి నెల అంటే అర్హులైన ప్రతి ఒక్కరికి 18 ఏళ్ల సంవత్సరాలు పైబడి ఉన్నవారికి, 59 సంవత్సరాల లోపు ఉన్నవారికి, మహిళలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క నిధులు అంటే మనకి ప్రతి నెల రూ. 1500 చొప్పున వాళ్ళకైతే జమ చేయబోతుంది. సో, ప్రస్తుతం వాటికి సంబంధించి గాను అర్హత ఉన్నవారికి మాత్రమే ఇచ్చే అవకాశం ఉందన్నమాట. సో, అర్హతలు ఏంటి? ఎప్పుడు జమ చేయబోతుంది? ఎలా మనం అప్లై చేసుకోవాలి? ఇలా ప్రతి డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో మనం పూర్తి సమాచారం తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దామండి. ముఖ్యంగా మహిళలందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి మిత్రులారా. మరికొంతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుతం మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు, అలాగే మనకి 18 ఏళ్ల సంవత్సరాలు పైబడి ఉన్నవారికి, 59 సంవత్సరాలలోపు ఉన్నవారికి ప్రతి నెల కూడా రూ. 1500 చొప్పున ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించబోతుందండి. అయితే ప్రస్తుతం వీటికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులకు సంబంధించి గాను అర్హత ఉన్నవారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అయితే ఈ యొక్క అర్హతలకు సంబంధించి గాను చూసుకున్నట్లయితే మనకి చాలామంది అడుగుతున్నారు ఏ కేటగిరీ వాళ్ళకి ఇస్తారు అని చెప్పేసి. అయితే ప్రస్తుతం మనకొచ్చిన సమాచారం ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలు ఏవైతే ఉంటాయో వారికి ముందుగా ఇచ్చే అవకాశం ఉందండి. అయితే ఇక్కడ మనకి 6 రకాల ధృవీకరణ పత్రం కూడా సంబంధించి గాను విధానం తీసుకురాబోతుందనమాట. గతంలో కూడా మనకి అంటే గత నెలలో కూడా తల్లికి వందనం పథకం సంబంధించి కూడా అర్హత ఉన్నా గానీ మనకి 6 దశల ధృవీకరణకు సంబంధించి ఉన్న వారికి మాత్రం ఇచ్చారండి. అది ఏంటో కూడా చెప్తాను. అయితే ఇప్పుడు ఇక్కడ మనకి 300 యూనిట్ల కన్నా కరెంట్ బిల్ ఎక్కువగా వస్తే మీకు ఆ పథకం అయితే రాదనమాట. అలాగే ఈ యొక్క పథకం సంబంధించి గాను ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే వారికి కూడా రాకపోవచ్చు. ట్యాక్స్ పే చేస్తున్నా కానీ వారికి కూడా రాదండి. 4 వీలర్ వెహికల్ అంటే కారు గానీ ఏదైనా ఉన్నా గానీ మీకైతే రాకపోవచ్చనమాట. సో, దీనివల్ల అర్హత ఉన్నవారిని మాత్రం గుర్తించి వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి. అయితే దీనికి సంబంధించి గాను చాలామంది అడుగుతున్నారు. ఈ యొక్క పథకం సంబంధించి గాను అర్హతలనేవైతే ఏంటని చెప్పేసి ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి. సో, ఖచ్చితంగా దీనికంటే ముందు మీరు కొన్ని పనులనేవైతే చేయవలసి ఉంటుందండి. అయితే ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ సంబంధించి గాను మాక్సిమం పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మనకి ఏ అకౌంట్ ఉన్నా పర్లేదు. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండడం వల్ల మనకి ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం నిధులు విడుదల చేసినా గానీ ముందుగా ఆ యొక్క ఖాతాలో అయితే జమ అవుతున్నాయి. సో, ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్‌లో చూసుకోండి. చాలామంది తల్లికి వందనం పథకాల్లో కూడా ఈ మిస్టేక్ అయితే చేశారు. అదేంటంటే మనకి బ్యాంక్ అకౌంట్స్ అనేవైతే ఇచ్చేశారు అప్లై చేసుకున్నప్పుడు. కాకపోతే బ్యాంక్ అకౌంట్స్ పనిచేస్తున్నాయా లేదా చెక్ చేసుకోలేదు. సో, అప్పుడు బ్యాంక్ అకౌంట్స్ పని చేయకపోవడం వల్ల తల్లికి వందనం పథకం సంబంధించి కాదు నిధులు విడుదల చేసినా గానీ వారి యొక్క ఖాతాలో డబ్బులు జమ అవ్వక ఇన్యాక్టివ్‌గా చూపించి మళ్ళీ ప్రభుత్వానికి నిధులు జమ అయ్యాయి. సో, ఈ విధంగా ప్రభుత్వం గుర్తించి ఒకసారి యాక్టివ్ చేసుకోండి అని చెప్పేసి మరొకసారి అవకాశం కల్పించింది. సో, దీన్ని బట్టి చూసుకుంటే మీకు అలా అవ్వకుండా ఉండాలంటే మాత్రం మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా యాక్టివ్‌గా ఉండేలా చూసుకోండి. అలాగే దీనికి సంబంధించి గాను మీకు కేవైసీ నమోదయ్యేలా చూసుకోండి. అంటే చాలామంది అడుగుతున్నారు కేవైసీ ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి మీరు ఆన్‌లైన్ అప్లై చేసుకోవచ్చు. లేదా ఆఫ్‌లైన్‌లో కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పథకం సంబంధించి గాను మీ యొక్క ఫోన్ నంబర్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ 3 కూడా లింక్ అప్ అయ్యి ఉండాలండి. అలాగే
మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటే మాత్రం ఎన్పిఎస్ఏ లింక్ కూడా కంపల్సరీగా చేయించుకోండి. అది కూడా మీకు యూజ్ అవుతుంది. సో ప్రస్తుతం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క విధానాలకు సంబంధించి మనకి జూలై 20వ తేదీ నుంచి జూలై 20వ తేదీ తర్వాత నుంచి మనకి ఈ యొక్క పథకం సంబంధించి అమలు చేసే విధానం అయితే తీసుకురాబోతుందండి. సో మనకి త్వరలో ఏ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై